హల్లెలూయా. అమ్మ, ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయా నీ నామమును బట్టి మేము తండ్రి ఇంకా మేము జీవిస్తున్నాం తండ్రి యేసయ్య. అయా నీ కృపను బట్టి తండ్రి ఇంకా ఈ లోకంలో జీవిస్తున్నాం తండ్రి యేసయ్య తండ్రి. అయా మహోన్నతుల తండ్రి వందనాలు తండ్రి యేసయ్య. అయా నీ సజీవు రెక్కల కింద మమ్మల్ని దాసిన దేవా నీకు స్తోత్రం తండ్రి యేసయ్య తండ్రి. మాకు ఏ కష్టాలు వచ్చినా ఏ బాధలు వచ్చినా తండ్రి యేసయ్య తండ్రి. అయా మా ఎన్ని తొలగించే దేవుడు నీవే తండ్రి యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయా నాడు అన్నమ్మ ప్రార్థన ఆలకించి తండ్రి సమయాలు ఇచ్చావు తండ్రి యేసయ్య దేవా. అయా దానియేలు గారి ప్రార్థన ఆలకించి తండ్రి సింహాల బోల్లో తప్పించావు తండ్రి దేవా స్తోత్రం తండ్రి. అయా మోసేయి గారు తండ్రి చెయ్యి పైకెత్తి కర్రించి కొట్టినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలైంది తండ్రి దేవా స్తోత్రం తండ్రి. అయా దేవా తండ్రి, అయా మహోన్నతుల తండ్రి, మేమెందుకు పనికిరాని వాళ్ళని తండ్రి యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయా తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి నీ కృపా కాపుదలు మాకు దయచేస్తున్నావు తండ్రి యేసయ్య తండ్రి. ఎన్నా ప్రతి ఒక్కరూ తండ్రి దేవా స్తోత్రం తండ్రి. అయా దేవా మారు మనసు రావాలి తండ్రి. అయా యేసయ్య రక్తం తీసుకుంటున్నాం, శరీరం తీసుకుంటున్నాం. ఏ తప్పుడు ఆలోచన ఏ తప్పుడు పనులు చేయకూడదని తండ్రి ప్రతి బిడ్డలో మంట పుట్టించి తండ్రి దేవా స్తోత్రం తండ్రి. అయా ఈ చిన్న పారిని పరలోక రాజ్యంలో చేర్చుకోమని నెదరైన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మ, ఇప్పుడు మనం చెప్పుకునే వాక్యం ఏంటంటే, అమ్మ ఈ లోకంలో ఈ ప్రపంచంలో అమ్మ కోట్లాది మంది జనం ఉన్నారు. అలాగే మహాసముద్రంలో అనేక రకమైన చేపలు కోట్ల మీద ఉన్నాయి. అయ్యిని అమ్మ కోట్ల మీద ఉన్నాయి. కానీ మనుషులు కొంతమంది ప్రభువును తెలుసుకున్నారమ్మ. అమ్మ కొంతమంది ప్రభువుని తెలుసుకున్నారు. అలాగే చేపలు అమ్మ సముద్రంలో అమ్మ 2 చేపలు ఏమని ఆలోచించుకుంటున్నాయంటే అమ్మ ఏమని ఆలోచించుకుంటున్నాయంటే, మరి కోట్లాది చేపలు ఉంటాయి మరి సముద్రంలో, అన్నిటికి ఒకటి ఆలోచన రావచ్చు కదా. లేదు, దేవుడు ఏంటంటే అమ్మ కొంతమందికి దేవుళ్ళో మారాలి, దేవుళ్ళో నడవాలని కొంతమంది మనుషులకి అమ్మ మారు మనసు వస్తుంది. కొంతమంది ఏంటంటే ఈ పాపంలో బతికి ఈ పాపంలో జీవించి ఈ పాపంలోనే మనం పోవాలి అనుకుంటారు తప్ప ఈ పాపంలోంచి మనం విడిపింపబడాలి, మనం ఈ పాపంలోంచి విడుదల పొందాలని అమ్మ ఆలోచనలు రావు. ఆ పాపంలోనే కొట్టుకుంటారు. అమ్మ 2 చేపలు ఏమని ఆలోచించుకుంటున్నాయంటే, కోట్లాది చేపలు ఉన్నాయి. ఈ చేపలన్నీ ఎవరొకరు వచ్చి వల్లేసి బోట్ల మీద ఏటకొచ్చి దాంట్లోకి వచ్చి రకరకాలుగా మన ఉత్పత్తినంతా చంపేస్తున్నారు. ఏదో రోజున మనం కూడా చచ్చిపోతాం. మనం ఏ వాళ్ళలో పడిపోతాం. ఎవరో ఒకరికి గేలానికి లాగేస్తాం, దేనికి లాగేస్తాం, మనం పడిపోతాం. మనం ఏం చేయాలంటే మన పుట్టించిన తండ్రి, జీవము గల తండ్రి యేసయ్య ఉన్నాడు అని ఈ 2 చేపలు ఒక ఆలోచన పుట్టి మాట్లాడుకుంటున్నాయి. అమ్మ ఆ చేపల పేర్లు ఏంటంటే ఆనందము, సంతోషము. అమ్మ మగ చేప పేరు ఆనందం, ఆడచేప పేరు సంతోషం. మనం చచ్చిపోతే ప్రభు కొరకు చచ్చిపోవాలి, చచ్చిపోతే మన జీవం కొరకు దేవుడి కోసం చచ్చిపోవాలని ఈ 2 ఆలోచించుకుంటున్నాయమ్మ. ఆలోచించుకుంటే మనం ఎలా బయటపడాలి, మనం ఎలా తప్పించుకోవాలి అని ఆ మహాసముద్రంలోంచి ఆలోచించుకున్నాయమ్మ. అమ్మ సొరచేపలు ఉన్నాయి, మింగేస్తాయి. తిమింగలాలు ఉన్నాయి, మింగేస్తాయి. అమ్మ తోరలు ఉన్నాయి, మింగేస్తాయి. అమ్మ మనం వీటిలోంచి తప్పించుకుని మనం వెళ్ళాలి, గోదట్లోకి వెళ్ళాలి.
అని ఆలోచించుకుంటున్నాయమ్మా. ఆలోచించుకుంటే అవి అక్కడే సముద్రంలో ప్రార్థన చేసుకుని, ప్రభువా సావైనా బతుకైనా కీడైనా మేలైనా మమ్మల్ని బతికించుకుంటే బతికించు తండ్రి, లేదా మమ్మల్ని బతికించి నిన్ను స్తుతించే బిడ్డల కింద మమ్మల్ని నుంచి తండ్రి అని అవి ప్రార్థన చేసుకుంటా మా మహాసముద్రంలోంచి ప్రయాణం చేస్తున్నాయి. ప్రయాణం చేయగా అమ్మ అన్నీ తప్పించుకుని గోదట్లోకి వచ్చాయి. అమ్మ గోదట్లోకి వచ్చినప్పటికీ ఆ సంతోషమ్మ ఆడశాప ఏమంటుందంటే, ఏమండి మన మహాసముద్రంలోంచి తప్పించుకుని వచ్చాం, తూరలు తప్పించుకున్నాం, సొరశాపలు తప్పించుకున్నాం, అమ్మ తిమింగళాలు తప్పించుకున్నాం. ఏమండి ఈ గోదట్లో చాలా వాళ్ళు ఉన్నాయండి, ఈ వాళ్ళు తప్పించుకోగలదువా, మనం సాధ్యమా అని మగశాపని ఆనందాన్ని అడుగుతున్నాయి. అడిగినప్పుడు ఆనందం ఏమంటున్నాడు, సొరశాప నుంచి తప్పించినోడు దేవుడు మనల్ని ఇప్పుడు తప్పించలేడా, తిమింగళాలను తప్పించిన దేవుడు మనకి తప్పించలేడా అని సంతోషంతో చెప్తున్నాడు. మనం ఏంటంటే ఈ వల్ల మయంగా మనం వెళ్ళొద్దు, మనకు ఒక దేవుడు ఒక దారి ఏర్పరిచాడు మనకి, ఆ దారిలో మనం వెళ్దాం. మనకే భయం, ఏ చీకు, ఏ చింత ఏ ఉండదు. మనకి యేసయ్య మనతో తోడుగా ఉంటాడు అని ఆలోచించుకుంటా దరే పడి ఏసయ్య అంట స్తుతించుకుంటా గోదావరి వారే ప్రయాణం చేస్తున్నాయి. అమ్మ ఈ 2 చేపలు, అమ్మ ఈ 2 చేపలు గోదావరి ప్రయాణం చేత దేవుడు మనకి ఎక్కడో దూకున ఏర్పరుస్తారని అనుకుంటా ప్రయాణం చేస్తున్నాయమ్మా. అమ్మ అప్పుడు ఒక దైవజనులు ఒక ఊరిలో రక్షణ ఇవ్వనాకి గోదావరి దూరమైందమ్మా. గోదావరి దూరమైనప్పుడు ఆ దైవజనులకి ఒక ఆలోచన వచ్చింది. నేను రక్షణ ఇవ్వాలంటే ఒక 4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళవలసి వస్తుంది అనుకుని ఆలోచించుకున్నాడు. దేవుడి ఏర్పాట్లో అమ్మ ఆ మందిరం ఎదురుగా కోనేరు తవ్వి ఆ కోనేరుకి దారి అమ్మ గోదావరిలోకి ఇచ్చాడమ్మ. గోదావరిలోకి ఇచ్చాడు. గోదావరిలోకి ఇస్తే ఆ గోదావరిలో నీరంతా ఈ కోనేరులోకి వచ్చింది. కోనేరు చెట్ల అమ్మ మెసకట్టేశారు. అమ్మ ఈ మార్గం వచ్చే దారి అమ్మ నీరు పెట్టిన తర్వాత అమ్మ ఆ దారి మని మూసేస్తారు. అప్పటికప్పుడు నీరు ఎక్కువ పొడిచినప్పుడు ఆ దారి తీరుతారు. ఆ దారి పోసి అయిపోయినప్పుడు అమ్మ అప్పుడు నీరు వెళ్ళి పుల్లుగా నిండిపోయినప్పుడు ఆ కోనేరుకి మరి దారి మూసేస్తారు. అలాగే నీరు కావాలని ఆ దైవజనులు అది దారి తెరిచారు. అమ్మ ఇలాగా స్తుతించుకుంటా ఆనందము, ఆడచేప సంతోషము, ఆడచేప మగచేప ఆనందము స్తుతించుకుంటా వస్తున్నాయి. వచ్చినప్పటికీ ఆ కోనేటిలోకి ఉన్న దారి యేసయ్య స్వరము వినపడుతుంది అక్కడ. అమ్మ ఆనందంకి సంతోషంకి మాట వినపడుతుంది, స్వరం, దేవుడి స్వరం. మీరు వెళ్ళే మార్గం ఇదే, మీరు వెళ్ళే మార్గం ఇదే, మీకు ఏర్పరిచిన మార్గం ఇదే అన్నప్పటికీ ఆనందం విన్నాడు దేవుడి స్వరం. అమ్మ దేవుడి స్వరం విన్నాడు, సంతోషంతో చెప్తున్నాడు. సంతోషమ్మా మనకు దేవుడు ఏర్పరిచిన దారి ఇదే, మార్గం ఇదే, మనకి ఇంకేమీ లేదు, మనం ఈ మార్గంలోంచి వెళ్ళిపోవచ్చు అని 2 ఆలోచించుకుని ఆ మార్గం కాడ ప్రార్థన చేసుకుని ఆ దారి అమ్మ బోధలోంచి వెళ్తాం పట్టాయి. వెళ్ళిపోయి డైరెక్ట్గా కోనేటిలో పడిపోయామ్మ. కోనేటిలో పడిపోయినప్పటికీ ఆనందంకి సంతోషంకి ఇంకా మనకు సావు అంటే భయం లేదు, మనకు సావు లేదు. మహాసముద్రంలోంచి ఈ గోదావరిలోంచి ఈ కోనేటిలోకి తీసుకొచ్చేసాడు దేవుడు. దేవుడు మనకి ఎంతో మేలు చేశాడు. మనకు వచ్చిన శ్రమల్లో, మనకు వచ్చిన ఇబ్బందుల్లో, మనకు వచ్చిన శ్రమలో, మనకు వచ్చిన కష్టాల్లో దేవుడు
మనల్ని లేవనెత్తాడు. ఆయన సన్నిధికి మనల్ని చేర్చాడు అని ఎంతో దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటున్నాయి. అమ్మ దేవుని స్తుతిస్తున్నాయి. అమ్మ దేవుని స్తుతిస్తున్నాయి. అమ్మ గోదట్లో అయితే, సముద్రంలో అయితే గోదట్లో అయితే వాళ్ళెట్టి వరుసలు వేసి మొత్తం ఏదోలాగా చేపలను చంపేస్తారు. సముద్రంలో ఏదో ఫిషింగ్ బోట్లో దేంట్లో ఏ వాళ్ళలో దేంట్లో మొత్తం ఎలాగా మరణం సంభవిస్తాయి. అమ్మ కోనేటిలోని మరణం సంభవిస్తుందా? సంభవించదు. ఏంటంటే ఆ దైవజనులు అక్కడ వలైనవడం, ఎవరిని రానివ్వడం, ఎవరిని దిగనవడం. అమ్మ ఆ కోనేరికి దేవుడు కంచి వేసింది ఉరిసిట్ల, అందులో సురసత్వమైన జీవితం జీవించవచ్చు. అమ్మ ఈ 2 చేపలు ఆనందము సంతోషము ఏమనుకుంటున్నాయంటే, మనం దేవుడి ఒడిలో ఉన్నాం, మన దేవుడి చేతిలో ఉన్నాం, మనకి భయం లేదు అని అమ్మ ఆలోచించుకుని ప్రార్థన చేసుకుంటూ అమ్మ ఆ కోనేటిలోకి వచ్చేసి, ఆ కోనేటిలో అప్పుడు ఆ మల్లాడు ఒక 2 జంటలు వచ్చి, మా అయ్యగారు మాకు రక్షణ కావాలి, మేము చాలా నిందలు పడ్డాం, చాలా అభిమానాలు పడ్డాం, దేవుడి కోసం మేము తెలుసుకున్నాం, మాకు రక్షణ ఇవ్వండి అయ్యగారు అన్నప్పటికీ ఆ దైవజనులు ఏమంటున్నారంటే, అమ్మ మీరు పొద్దున్నే రండి, మీకు 10:30కి నేను బాప్టిజం ఇస్తాను అని చెప్పి పంపినప్పటికీ ఈ కోనేటిలో ఉన్న 2 చేపలు వింటున్నాయి. ఏమింటున్నాయంటే, మనం ఎక్కడి నుంచో వచ్చాం, దేవుడు రక్షణ పొందాలని, దేవుడు అభిషేకం పొందాలని, దేవుడి కార్యాలు చూడాలని అని 2 చేపలు రేపు గడ మనం రక్షణ పొందాలి, మనం రక్షణ తీసేసుకోవాలి, మనం పరలోక రాజ్యం వెళ్ళాలి అని 2 చేపలు అనుకుంటున్నాయి. అనుకున్నప్పటికీ సిద్ధపడి రేపు పొద్దున మనం గట రక్షణ పొందాలనుకుంటున్నాయమ్మ. ఆ పొద్దున్న తెల్లారింది, 10:30కి కోనేరు గడికి వచ్చేసారమ్మ. వచ్చినప్పటికీ దైవజనులు ఇద్దరికి రక్షణ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఈ చెరువులో ఉన్న ఆనందము మగసేప, సంతోషము ఆడసేప రెడీగా ఉన్నాయి రక్షణ పొందడానికి. అప్పుడు కోనేటిలో దిగారు. అయ్యగారు కుమారుడా రా అన్నారు. కుమారుడా రా అన్నప్పటికీ, కుమారుడికి రక్షణ ఇచ్చినప్పటికీ ఈ ఆనందం మగసేప అయ్యగారి చేతిలోకి వెళ్ళిపోయి రక్షణ తీసుకున్నాడు. అమ్మ మరి కుమార్తెకి రక్షణ ఇచ్చినప్పుడు అమ్మ ఈ సంతోషమ్మ ఆ కుమార్తెను ముంచినప్పుడు అయ్యగారి చేతిలోకి వెళ్ళి రక్షణ పొంది. అమ్మ అక్కడ వాళ్ళిద్దరూ రక్షణ పొందారు, ఇక్కడ వీళ్ళిద్దరూ 2 చేపలు రక్షణ పొందాయి. రక్షణ పొందినప్పటికీ అమ్మ దైవజనులు పేర్లు పెడతారు. ఏం పేర్లు పెడతారంటే, పరలోకంలో ఉన్న తండ్రి పేర్లు ఏర్పరిచినవి పెడతారు. ఈ కుమార్తెకి కుమారుడికి ఏమైనా పేరు పెడుతున్నారంటే, నువ్వు ఆనందము సంతోషము అని పేరు పెడుతున్నారు. ఇంకెక్కడి నుంచి మీరు ఆనందంగా ఉండొచ్చు, మీరు సంతోషంగా ఉండొచ్చు, మీరు ఈరోజు ప్రభువు బిడ్డలు అయిపోరు, మీరు ప్రభువునందు జీవింతారు. మీకు ప్రభువు ఏ కరువు కొలత రానివ్వడం మీకు ఇంకా అని అన్నప్పటికీ ఆనందము సంతోషము మనకి దేవుడు ఏర్పరిచిన పేర్లే, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు అని ఆనందము సంతోషము ఎంతో గొంతులు వేస్తున్నారు. ఒక్కసారి తప్పట్లు కొట్టినామా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మ యేసు ప్రభు వారి మాట చెప్పిన తండ్రి అమ్మ యోనా గారిని శాపం మింగి అమ్మ నిలివే పట్టణం తీసుకెళ్ళమంటే తర్సేసు పట్టణం తీసుకెళ్ళింది. అమ్మ యోనా గారు శాప కడుపులో 3 రోజులు ఉన్నారమ్మా. అమ్మ దేవుడు మాట చెప్పిన శాపలు వేర్పరిచినాయి. దేవుడు మాట చెప్పిన మనం వేర్పరచబడ్డాం. దేవుడు మాట చెప్పిన ఈ భూమి ఆకాశం ఏర్పరిచింది. దేవుడు మాట చెప్పిన ఈ పక్షులు చెట్టులు అన్నీ ఏర్పరిచాయి.
అలాగా అమ్మ ఆనందము సంతోషము కోనేట్లో సంతోషంగా జీవిస్తున్నాయి. అమ్మ సంతోషంగా జీవిస్తున్నాయి. జీవించగా అమ్మ కొన్నాళ్ళకి అమ్మ ఆనందంకి సంతోషంకి ఒక మగబిడ్డ పుట్టాడమ్మ. ఆ మగబిడ్డ పేరు ఏంటంటే కృప. అబ్బా కృప. కృప ఏంటంటే అమ్మ మనం ఆ మహాసముద్రంలోంచి గోదట్లోంచి ఈ కోనేట్లోకి వచ్చామంటే ఎవరి కృప? దేవుని కృప. అమ్మ నేను తాగుళ్ళలోంచి పేకాట్లోంచి అమ్మ కోడి పందాల్లోంచి అమ్మ అబద్ధాల మాటల్లోంచి అమ్మ లంచకొట్టి వ్యాపారంలోంచి ఈరోజు ఇలాగున్నానంటే దేవుని కృప. అమ్మ ప్రతి ఒక్కరికి దేవుడి కృప ఉంటే అమ్మ దేవుడి బిడ్డలు అవుతారు, వాళ్ళు దేవుడి వారసులు అవుతారు. అమ్మ ప్రతి ఒక్కరికి మీద దేవుని కృప కావాలి. మనం ఏం పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ ఇల్లు కట్టుకున్నా, ఓ బిడ్డలు కావాలన్నా అమ్మ, మనం ఉద్యోగంకి వెళ్ళినా, ఉద్యోగం చెయ్యాలన్నా అమ్మ మనం ఏది చెయ్యాలన్నా దేవుని కృప కావాలి. దేవుని కృప లేకపోతే మనం ఏమి చేయలేమమ్మా, చేయలేం. దేవుని కృప ఉన్నామోనే ఆ మహాసముద్రంలోంచి గోదట్లోంచి అమ్మ ఈ ఆనందాన్ని సంతోషాన్ని ఈ కోనేట్లోకి వచ్చి ఉన్నాయంటే, జీవిస్తున్నాయంటే ఎవరి కృప? దేవుని కృప. అమ్మ దేవుని కృప. అమ్మ ఈ ఆనందం సంతోషంకి ఒక మగబిడ్డ పుట్టాడు. మగబిడ్డ పుట్టినప్పటికీ ఏమని పేరు పెట్టాయంటే కృప అని పేరు పెట్టాయి. అమ్మ కుమారుడికి కృప అని పేరు పెట్టుకున్నారు. అమ్మ ఈ కృప ఏం చేయడంటే ఈ కోనేట్లో చిన్నగా కూంచి పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళమ్మని వాళ్ళ నాన్ని ఏమని అడుగుతున్నాడంటే, అమ్మా నానా మీరు పుట్టింది ఈ ఊరేనా? ఈ కోనేట్లోనే పుట్టారా? ఈ ఊర్లోనే పుట్టారా? మీరు ఎక్కడన్నా పుంచి ఇక్కడికి వచ్చారా అని అడుగుతున్నాడమ్మా కుమారుడు. కుమారుడితో ఏమంటున్నారంటే తల్లిదండ్రులు, బాబా మేము మహాసముద్రంలో పుట్టాం, మా సంపద అంతా నశింపైపోతుంది, పుట్టినవారు పుట్టినట్టే చచ్చిపోతున్నారు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, మేము కూడా చచ్చిపోతామేమో అనుకుని జీవము గల తండ్రి యేసయ్యను తెలుసుకున్నాం బాబా. తెలుసుకొని ఆ మహాసముద్రంలోంచి ఈ గోదట్లోంచి ఈ కోనేట్లోకి వచ్చున్నాం బాబా. ఈ కోనేట్లో మేము సురక్షితంగా ఉండి ఈరోజు మాకు నువ్వు పుట్టావంటే దేవుని కృప అని కుమారుడితో చెప్తున్నారు. అమ్మా మీరు మహాసముద్రంలో పుట్టారు, గోదావరి చూశారు, మహాసముద్రం చూశారు, కానీ కోనేట్లో ఉంటున్నారు. అమ్మా నేను ఒక్కసారి ఆ మహాసముద్రం ఎలాగుంటుందో, ఆ గోదావరి ఎలాగుంటుందో చూడాలి అంటున్నాడమ్మ కుమారుడు. అంటున్నాడు కుమారుడు, బాబా వెళ్ళొద్దు, అన్ని ప్రమాదాలు, అడుక్కడుక్కి ప్రమాదం, ఏమైపోతామో తెలదు. ఈరోజు ఎవరు వస్తున్న గట్ట ఏమవుతున్నారో తెలుతులేదు. తల్లిదండ్రుల మాటలు వింటలేదు, లోకంలోనే జీవిస్తున్నారు, లోకంలోనే మునిగిపోతున్నారు, లోకంలోనే మరణిస్తున్నారు. అమ్మ తల్లి తండ్రి మాటలో వినాలి, అప్పుడు దేవుడి మాటలో ఆలకించాలి. అమ్మ ఏ తల్లి తండ్రి అమ్మ ఈ బిడ్డల్ని ఎవరిని పాడు చేయడానికి చూసుకోరు. మా బిడ్డలు బాగుంటే మాకు మంచిది అనుకుంటారు. అమ్మ
పరలోకంలో ఉన్న తండ్రి గట మనం ఇవాళ రక్షణ పొందుతున్నామంటే అమ్మ మందు తాగినాక, సిగరెట్లు కాల్చినాక, కైనాయిలు అయినాక, అబద్ధాలు ఆడినాక, లంచం తీసుకోనాక, అమ్మ ఒకరిని మోసం చేయనాక, అమ్మ చెప్పండి, దేవుడు పరలోకంలో ఉన్న తండ్రి రక్షణ తీసుకున్నావంటే అన్నీ వదలాలి. అమ్మ అన్నీ వదిలినప్పుడే ప్రభువు నిన్ను అమ్మ అంగీకరిస్తాడు. అమ్మ ఇప్పుడు పాట పాడుకుందాం మరి. అదుపులో పెట్టమ్మా నోరు, అదుపులో పెట్టమ్మా, కోపం వద్దమ్మా నీవు తగ్గించుకోయమ్మా, అదుపులు పెట్టమ్మా నోరు, అదుపులు పెట్టమ్మా, కోపం వద్దమ్మా నీవు తగ్గించుకోయమ్మా. అమ్మా చూసారా, మన కోపం తగ్గించుకోవాలి. అమ్మ దేవుడు ఈరోజుని నువ్వు చర్చికి వెళ్తున్నావు, చర్చిలో బాగానే ఉన్నావు, చర్చిలోంచి వచ్చినప్పుడు మరి బయట అమ్మ ఏ కుళాయి కాడో, ఎక్కడో వాకలు తుడుచుకుంటే కాడో, ఎల్లమ్మ మీదో పుల్లమ్మ మీదో అమ్మ నువ్వు కోపం పడుతున్నావా, సాడీలు చెప్తున్నావా? మంచిది కాదు. అమ్మ దేవుడు చూస్తున్నాడు. అమ్మ దేవుడు చూస్తున్నాడు. ఆనందము సంతోషము కుమారుడికి చెప్పినప్పుడు, బాబా నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఏ టయాన్ని మరణం సంభవించదో, మనం దేవుడి సన్నిధిలో ఉంటే, దేవుడు మాటలు వింటే, ప్రభువు దగ్గర ఉంటే మనకి ఏ శ్రమ, ఏ ప్రమాదం ఏది ముంచుకురాదు బాబా, మన దేవుడు కంచి ఎత్తాడు అని తల్లిదండ్రులు చెప్పినప్పుడు కుమారుడు ఏం లెక్క పెట్టలేదు. చూడాలి, లోకం వైపు చూడాలి, ఆ లోకం ఎలాగుందో వెళ్ళి రావాలి అని తల్లిదండ్రులు పడుకున్నాక అమ్మ ఆ కోనేటిలోంచి ఉన్న దారిలోంచి గోదట్లో పడ్డాడు. లోకాన్ని చూసి మురిసిపోతున్నాడు. ఎవరో కృప. అమ్మ లోకాన్ని చూసి మురిసిపోతున్నాడు. గోదట్లో అలాగ రౌండ్లు వేస్తున్నాడు. రౌండ్లు వేసినప్పటికీ ఆకలేసింది కృపాకి. ఎక్కడ దుక్కున మేత తినాలి అన్నప్పటికీ గోదట్లో ఎక్కడ మేత దొరుకుతుంది? ఒక అసం ఏం చేయడంటే ఇంటికాంచి తౌడు నూకలు ఒక బొంగ వరుసలట్టుకుని ఈ రోజుని వేటకి వెళ్ళాలి, ఈ రోజుని ఏం పడకుండా ఉంటాయని అమ్మ వేటకు సిద్ధమైనప్పటికీ గోదావరి వారిని కొన్ని నూకలు కొన్ని తౌడు కొట్టాడు. కొట్టినప్పటికీ ఈ ఆనందం మరి కృప ఆకలి మీద ఉన్నాడు. ఈ కృప ఏం చేశాడంటే ఈ తౌడు మీదకి నూకల మీదకి వచ్చి చక్కగా తింటున్నాడు. తిన్నప్పటికి ఏం చేసాడు? అమ్మ వరుసలు వేసాడు. వరుసల్లో పడిపోయాడు. పడిపోయినప్పటికీ ఏటగాడితో అంటున్నాడు, నన్ను వదులు, నేను చిన్నవాడిని, నీకు ఎలాగా కూరవని, నేను మా అమ్మ మా నాన్న ఆ కోనేటిలో ఉన్నారు, చక్కగా నీకు కూర ముక్కలుగా తెగుతాయి అని చెప్తున్నాడు. చెప్పినప్పటికి ఏటగాడు ఏమన్నాడంటే, ఆ కోనేరు దేవుడిది, ఆ చుట్టుపక్కల గడ మమ్మల్ని చేరినవరు దైవజనులు, మేము వెళ్ళి అర్హత లేదు, అక్కడికి మేము వెళ్ళాం, మాకు ఇక్కడ గోదట్లు అవుతే నువ్వు దొరికినట్టు మేము వట్టికి పోయి కూర వండుకుంటాం మేము ఇవాళ అని అంటున్నాడు. అప్పుడు కృప ఏంటంటే ఏడుతున్నాడు. అమ్మో లోకం అంటే ఇలాగుంటుందా? లోకంలో ఇలా చంపేస్తారా? ఇలా శ్రమలు వస్తాయా? ఇలా కష్టాలు వస్తాయా? ఇలాంటి ఎన్ని ఉంటాయా? నా అమ్మ మా నాన్న చెప్పారు, నేను వెళ్ళలేదు, ఈ రోజుని చిన్న వయసులోనే నేను చచ్చిపోతున్నానా అని ఏడుతున్నాడు. అమ్మ కృప ఏడుతున్నాడు. కృప అమ్మ ఏంటంటే దేవుడు ఆనందము సంతోషము చేసిన ప్రార్థన
అమ్మ ఆ రోజు ఈ ఏటగాడు రోజు కొత్త బొంగ పట్టుకెళ్ళేవాడు, సిరుగుపోను బొంగ చీకట్లో పట్టుకెళ్ళాడమ్మ. ఏంటంటే తల్లిదండ్రులు మొరపెడుతున్నారు అక్కడ, నా కొడుకు బయటికి వెళ్ళాడు, ఏమవుతుందో, తిరిగి వస్తాడో రాడో ఏంటి అని అక్కడ ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఆలకించాడమ్మ. ఆలకించి అమ్మ ఏటగాడు ఎప్పుడు కొత్త బొంగ పట్టుకెళ్ళేది సిరుగుపోని బొంగ పట్టుకెళ్ళాడు. ఎప్పుడైతే ఈ సిరుగుపోని బొంగ చూసుకోలేదో ఈ చేప కుప ఈ బుట్టలో వేసుకున్నప్పటికీ ఈ బుట్టలోంచి పడిపోయి మన గోతలో పడిపోయినప్పటికీ, అయ్య బాబాయ్ నేను బతికాను, నేను వెంటనే మా అమ్మ మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలని అమ్మ వెంటనే కోనేట్లోకి వెళ్ళిపోయాడు. అమ్మా నానా ఈరోజునే నేను చచ్చిపోదును, ఈరోజు మీకు నేను కాపాడను, మీ దేవుడు గొప్పాడు. అమ్మ నాన్న మీరు నమ్ముకున్న దేవుడు గొప్పాడు, యేసయ్య చాలా గొప్పాడు, ఈరోజు నన్ను బతికించాడంటే నీ దేవుడేనమ్మా, మీ యేసయ్యే అని తల్లిదండ్రులతో చెప్తున్నాడు. అమ్మ చెప్తున్నాడు. ఈరోజుని అమ్మ అలా తెలుసుకున్న కుమారులు ఉన్నారా? అమ్మ తల్లిదండ్రులు ఎవరైనా బిడ్డల బాగోలేని అనుకుంటారు. పరలోకంలో ఉన్న తండ్రి గట అమ్మ ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుంటున్నామంటే మనం గట బాగోలే పైనుంచి ఆ తండ్రి చూస్తాడు. అమ్మ మన కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏదొచ్చినా అమ్మ తప్పింతాడు అతను. అతని కృప మనతో ఉంటుంది, అతని కంచి మనతో ఉంటుంది. అమ్మా నానా నాకు ఇవాళ రక్షణ ఇచ్చేయండి, నాకు దేవుడు రక్షణ తీసుకోవాలి, దేవుడు ఈరోజు నన్ను బతికించాడు, ఇదంతా దేవుడి కృపే, నేను సావైనా బతికైనా దేవుడి కృపలో నేను జీవిస్తాను అమ్మ అంటున్నాడు. కృప బాబా నీకు రక్షణ ఇచ్చేద్దాం, అయ్యగారు ఎవరికి ఇస్తారో ఆ రోజుని నువ్వు అయ్యగారితో తీసేసుకుంది కానీ అని ఆనంద్ కృపతో చెప్తున్నారమ్మ బిడ్డతోటి. ఒక కుమారుడు వచ్చి అయ్యగారు నాకు రక్షణ కావాలి, నేను లోకంలో జీవించాను, నేను లోకంలో తిరిగి వచ్చాను, ఎన్నో ప్రమాదాలు తప్పించుకుని వచ్చాను, ఈరోజు దేవుడు తెలుసుకున్నాను, నాకు రక్షణ కావాలి అయ్యగారు అన్నప్పటికీ, బాబు రేపు నీకు రక్షణ ఇస్తానన్నప్పటికీ ఈ కృప ఆనందము సత్యం సంతోషం మా ముగ్గురు వింటున్నారు. బాబా నీకు రేపే రక్షణ అదిగో కుమారుడికి ఇస్తున్నారు. ఆ కుమారుడికి ఇచ్చినప్పుడు అయ్యగారు దైవజనంలోకి వెళ్ళిపోయి నువ్వు దైవజనంలో చేతిలోకి వెళ్ళిపోతే నీకు రక్షణ పొందేసుకోవచ్చు బాబా అన్నప్పటికీ ఆ కుమారుడితో అయ్యగారు దైవజనులు కోనేటిలో దిగినప్పటికీ అమ్మ ఆయన రక్షణ కుమారుడికి ఇచ్చారు. ఈ కుమారుడి కథ కుపాకట ఏంటంటే చేతిలోకి వెళ్ళి రక్షణ పొందారు. అయ్యగారు పేరు పెట్టారు. ఏమైనా పేరు పెట్టారంటే, బాబు నువ్వు ఈరోజు రక్షణ పొందావంటే దేవుని కృప, నీ పేరు కట కృపే అని పెట్టాడు. అమ్మ దేవుడి కృప ఉన్నామని ఇవాళ రక్షణ పొందాం మనం. అమ్మ దేవుడి కృప లేకపోతే రక్షణ పొందలేం. అమ్మ ఇక్కడ సంతోషమ్మకి ఆనందంకి సంతోషం ఉన్న బిడ్డ పేరు కృప. ఆ కోనేటిలో అయ్యగారు రక్షణ ఇచ్చిన కుమారుడి పేరు కృప. ఒక్కసారి తప్పకుండా కొట్టండి. హల్లెలూయా! ఎంత అద్భుతం అమ్మ, ఎంత అద్భుతం అమ్మ. దేవుడు ఏర్పరచుకుంటే అమ్మ అంత అద్భుతాలు కింద ఉంటాయి. దేవుడి కార్యాలు చేస్తే అంత అద్భుతంగా ఉంటాయి అమ్మ. కళ్ళుకి కానరావు, చెవికి కానరావు దేవుడి కార్యాలు అమ్మ. వీళ్ళు ముగ్గురు ఆనందము సంతోషము కృప ఈ కోనేట్లో జీవితంగా రక్షణ పొంది అమ్మ మేము పోతే దేవుడి కోసమే, సావైనా బతుకైనా దేవుడి కోసమే అని ముగ్గురు స్తుతించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ రోజు అలా జీవించగా ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందంటే పరలోకం వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే పరలోకం ఉన్న తండ్రి దగ్గరికి, యేసయ్య దగ్గరికి వెళ్ళింది అమ్మా. వీళ్ళ ప్రార్థన పరలోకం వెళ్ళింది. ఆయన చెవులో పడ్డది, ఆలకించాడు. ఎవరు? పరమ తండ్రి ఆలకించాడు. ఎవరు?
ఆనందమ్మ సంతోషమ్మ పాట, ఆనందము ప్రార్థన, సంతోషమ్మ ప్రార్థన, కృప ప్రార్థన పరలోకం వెళ్ళింది. అమ్మా దేవుడు ఆలకించాడు. దేవదూతలను పిలిచాడు, 3 దేవదూతల్ని పిలిచినప్పటికీ ఇక్కడ బంగారపు కోనేరు కట్టించండి, ఆ బంగారపు కోనేరులో చక్కటి నీరు పెట్టించండి, తరతరాలు తరగని తిండి పెట్టండి, తరతరాలు అమ్మ మంచి పోషకాలను పెట్టండి అని దేవదూతలతో ఆజ్ఞించాడు దేవుడు. అమ్మ ఆజ్ఞించాడు దేవుడు. అమ్మ ఆజ్ఞించి దేవుడు ఏమన్నాడంటే ఆ 3 దేవతలను వెళ్ళి అలా 3 పరలోకం తీసుకొచ్చేయండి అన్నాడు. ఒకేసారి తప్పలు కొట్టండి, హల్లెలూయా హల్లెలూయా. అమ్మా చూసారమ్మా, ఆనందము, సంతోషము, కృప ప్రార్థన, అమ్మ చేపల ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకించాడమ్మ దేవుడు. అమ్మ మనం చేసే క్రియలు బాగోవాలి, మనం చూసే చూపు బాగోవాలి, మనం నడిచే నడక బాగోవాలి. అమ్మ అమ్మ మనుషులు మెప్పిలకు చేయకూడదు భక్తి. అమ్మ పరలోకంలో ఉన్న తండ్రి చూడాలి, పరలోకంలో ఉన్న తండ్రి ఆలకించాలి. అమ్మ ఆ తండ్రి మెచ్చుకుంటే అమ్మ ఈ ఆనందాన్ని, సంతోషాన్ని, కుప్పాన్ని బంగారపు కోనేట్లోకి అమ్మ పెట్టనాకి సిద్ధపడ్డాడు దేవుడు. అమ్మ 3 దేవతలు వచ్చే కోనేట్లోకి. ఆనందము గారు, సంతోషం గారు, కుప్ప గారు మిమ్మల్ని దేవుడు తీసుకొచ్చామన్నారు. మీకు పరలోకంలో బంగారపు కోనేరు కట్టారు. ఇంకా మీకు సావు లేదు, తరతరాలు దేవుడి దగ్గర ఉండిపోవచ్చు అంటున్నాయి. ఈ ఆనందము, సంతోషము, ఈ కృప ఏమన్నారంటే మేము ఇన్నాళ్ళ కోసం ఎదురు చూచింది దీనికోసమే, మేము బతికింది దీనికోసమే, దేవుని చూడాలని, దేవుడి రాజ్యంలో ఉండాలని. మాకు దేవుడు ఇంత అద్భుతం చేసినందుకు మేము మమ్మల్ని త్వరగా తీసుకుపో పరలోకం అంటుంది. అమ్మ ఏం ఆశపడ్డా ఈ రోజుని మహాసముద్రంలో దేవుని చూడాలి, దేవుడి రాజ్యంలో ఉండాలని ఆశపడ్డాయి. అమ్మ ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఎక్కడెక్కడుంటాడు ఇంత గొప్ప దేవుడు. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఎక్కడెక్కడుంటాడు ఇంత గొప్ప దేవుడు. అద్భుతాలు చేస్తాడు నమ్ముకున్న దేవుడు, కార్యాలు చేస్తాడు ఇడవని దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అమ్మా దేవదూతలు వచ్చాయి కోనేట్లోకి, మిమ్మల్ని పరలోకం తీసుకొచ్చామన్నాడు దేవుడు. అన్నాడు అయ్యా మీ చిత్తం తీసుకుపోండి అన్నారు. పరలోకం డైరెక్ట్గా తీసుకొచ్చేశారు దేవదూతలు. అమ్మ బంగారపు కోనేట్లో పెట్టాడు దేవుడు. ఎవరో ఆనందాన్ని, సంతోషాన్ని, కుప్పగాన్ని. అమ్మ చూసారమ్మా, ఎక్కడ మహాసముద్రంలో చచ్చిపోతానన్నా అమ్మ చూసారా, ఎక్కడో మహాసముద్రం ఉంటే మేము లోకంలో చచ్చిపోతాం, ఈ లోకంలో కలిసిపోతాం, అగ్నిగుండాలకు పాలైపోతాం అని ఆ రోజుని ఆలయించుకున్న 2 చేపలు ఈ రోజుని పరలోకంలో వెళ్ళాయి. అమ్మ పరలోకంలో ఉన్నాయి. అమ్మ సీకు లేదు, చింత లేదు, ఏమీ లేదు, ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నాయి. దేవుడు ఒడిలో ఉన్నాయి, దేవుడు ఆజ్ఞల్లో ఉన్నాయి. అమ్మ తరతరాలు ఇంకా దేవుడు కృపలో ఉండే భాగ్యం ఆ ఆనందంకి, సంతోషంకి, కృపకి దయచేశాడు. ఈరోజు నీ జీవితానికి, నా జీవితానికి, ఉన్న వాళ్ళ జీవితానికి దేవుడు అలాగే కృప చూపించాలమ్మా. అమ్మ మనం చేసే భక్తి మనుషులకు కాదు అమ్మ, దేవుడికి నచ్చాలి. అమ్మ ఈ హృదయం దేవుడు ఒక్కడే చూస్తాడమ్మా, మనుషులు చూడడానికి ఎవరి వల్ల కాదు.
అమ్మ మరి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక, దేవుడు నూరింతలు నీరెట్టి ఫలించునుగాక. ఈ కొద్ది మాటలు విన్న వారందరూ దీవించి ఆశీర్వదించి మారు మనసు వచ్చి ప్రతి ఒక్కరూ మారాలని, దేవుడి కోసం తెలుసుకోవాలని, ప్రభు రాజ్యంలో ఉండాలని ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, సయాదేశయ దేవ స్తోత్రం తండ్రి. అయా తండ్రి, ఆనందము, సంతోషము, కృప తండ్రి, అయా నీ రాజ్యంలో పెట్టావు తండ్రి. అయా మమ్మల కట తండ్రి యేసయ్య తండ్రి, నీ రాజ్యంలో జ్ఞాపం చేసుకో తండ్రి యేసయ్య. అయా నీలో జీవించడానికి, నీలో ఎదగనాకి తండ్రి నీ కృప దయచేయి తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. అయ్యా ఇప్పటిదాకా మేము తప్పులు చేసామేమో, మేము ఇప్పటిదాకా అబద్ధాలు ఆడేమేమో, ఇప్పటిదాకా లంచాలు తీసుకున్నామేమో, ఇప్పటిదాకా ఎవరినైనా మోసం చేసేమేమో తండ్రి. మాకు నిజమైన జీవితాన్ని మాకు దయచేయి తండ్రి యేసయ్య దేవా. ఈ రోజు నుంచి తండ్రి సావైన బతుకైన తండ్రి నీ కృపలో ఉంటాం తండ్రి యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. ప్రేమ గలవాడ, దయ గలవాడ, శక్తి గలవాడ తండ్రి. ఈ చిన్నపారిని పరలోక రాజ్యంలో చేర్చుకోమని నెదరైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.